ఫ్రెండ్స్, ఒక సింపుల్ క్వశ్చన్ తో ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనందరం పుట్టిన తర్వాత జీవిస్తాం, కానీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ క్వశ్చన్ మీ అందరికీ ఒకసారైనా ఆలోచించి ఉంటారు. ఎందుకంటే డెత్ అనేది ప్రతి మనిషి లైఫ్ లో తప్పకుండా జరిగే ఒక నిజం. డబ్బు ఉన్నవాడైనా పేదవాడైనా, కింగ్ అయినా కామన్ మ్యాన్ అయినా అందరికీ ఒకటే డెస్టినేషన్, అది మరణం. కానీ మరణం తర్వాత ఏం జరుగుతుందో మాత్రం ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ప్రపంచంలో కోట్ల మంది చనిపోయారు, కానీ ఒక్కడు కూడా తిరిగి వచ్చి నేను చనిపోయిన తర్వాత ఇది చేశాను, ఇది జరిగింది అని ఎవరు ప్రూఫ్ చేయలేదు. అందుకే డెత్ అనేది ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. అసలు ఈ మరణం అంటే ఏంటి? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మరణం అంటే మన బాడీ పని చేయకపోవడం, మన హార్ట్ బీట్ ఆగిపోవడం, బ్రీతింగ్ ఆగిపోవడం, బ్రెయిన్ కి ఆక్సిజన్ వెళ్ళడం ఆగిపోవడం, కొన్ని నిమిషాల తర్వాత బ్రెయిన్ సెల్స్ కూడా పనిచేయడం ఆపేస్తాయి. సైన్స్ ప్రకారం మన మెమరీస్, ఎమోషన్స్, డ్రీమ్స్, ఫీలింగ్స్ అన్ని బ్రెయిన్ తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ కంప్లీట్ గా షట్ డౌన్ అయితే మన కాన్షియస్నెస్ కూడా ఆగిపోతుంది అని సైంటిస్ట్ అయితే నమ్ముతారు. సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే స్క్రీన్, యాప్స్, కాల్స్ అన్ని డిసప్పేర్ అయిపోతాయి కదా. అలాగే బ్రెయిన్ ఆగిపోతే మన అవేర్నెస్ కూడా ఆగిపోతుంది అని సైన్స్ అయితే చెప్తుంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. మనం కాన్షియస్నెస్ అనేది బ్రెయిన్ క్రియేట్ చేసిందా లేదా వేరే ఏదైనా శక్తి అని? దానికి ఇంకా క్లియర్ ఆన్సర్ అయితే లేదు. మరి సైన్స్ కి ఎందుకు ఆన్సర్ దొరకలేదంటే సైన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తుంది కదా. మరి డెత్ తర్వాత ఏం జరుగుతుందో ఎందుకు చెప్పలేకపోతుందని రీజన్ అయితే సింపుల్ అనమాట. సైన్స్ ఏదైనా నిజం చెప్పాలంటే దాన్ని అబ్జర్వ్ చేయాలి, మెజర్ చేయాలి, మళ్ళీ టెస్ట్ చేయాలి. కానీ డెత్ తర్వాత ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి రిపోర్ట్ మళ్ళీ అవ్వలేరు కదా. అందుకే సైన్స్ హానెస్ట్ గా మాకు తెలియదు అని చెప్తుంది. ఇది వీక్నెస్ కాదు, ఇది నిజం. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో అని కొంతమంది అడుగుతారు. అంటే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వెళ్దాం. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే షార్ట్ గా NDE అంటారు. కొన్ని సిచ్యువేషన్ లో కొంతమంది హార్ట్ బీట్ ఆల్మోస్ట్ ఆగిపోతుంది. డాక్టర్స్ వాళ్ళని సేవ్ చేస్తారు. తర్వాత వాళ్ళు కొన్ని స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తారు. ఉదాహరణకి నాకు ఒక బ్రైట్ లైట్ అయితే కనిపించింది, నా బాడీని బయట నుంచి చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది, నాకు చాలా శక్తిగా అనిపించింది, చనిపోయిన రిలేటివ్స్ ని చూశాను. ఇలాంటి స్టోరీస్ ప్రపంచం అంతా వినిపిస్తుంది. ఇవి విన్నాక చాలా మంది చూసారా డెత్ తర్వాత మళ్ళీ లైఫ్ ఉంది అంటారు. కానీ సైంటిస్ట్ వేరే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు. వాళ్ళ ప్రకారం బ్రెయిన్ ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు హాలోజినేషన్స్ రావచ్చు, కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వచ్చు, అందుకనే అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు ఎక్స్ప్లెనేషన్ లో ఏది కరెక్టో ఇంకా అయితే ప్రూవ్ కాలేదు. ఇప్పుడు రిలీజియన్స్ ఏం చెప్తున్నాయంటే, హిందూయిజం చూసుకుంటే హిందూ ధర్మం ప్రకారం మనం బాడీ కాదు, మనం ఆత్మ. బాడీ చచ్చిపోతుంది కానీ ఆత్మ అయితే చచ్చిపోదు. ఆత్మ తన కర్మలకు ప్రకారం మళ్ళీ పుట్టుతుంది. దాన్నే పునర్జన్మ అంటారు. మంచి కర్మలు చేసిన వాడు మంచి ఫలితం పొందుతాడు, చెడు కర్మలు చేసిన వాడు దానికి తగిన ఫలితం అయితే పొందుతాడు అని చెప్తుంది హిందూయిజం. ఇంకా క్రిస్టియానిటీ ఏం చెప్తుందంటే, క్రిస్టియానిటీ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది. తన లైఫ్ లో చేసిన పనుల ప్రకారం స్వర్గం లేదా నరకంకి వెళ్తాడని చెప్పుద్ది. ఇంక ఇస్లాం ఏం చెప్తుందంటే, ఇస్లాం లో కూడా జడ్జ్మెంట్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. అల్లా ముందు మన కర్మల ప్రకారం జడ్జ్మెంట్ అయితే ఉంటుంది, తర్వాత రివార్డ్ లేదా పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఇంకా బుద్ధిజం చూసుకుంటే బుద్ధిజం ప్రకారం లైఫ్ అండ్ డెత్ ఒక సైకిల్ లాగైతే ఉంటుంది, పునర్జన్మ జరుగుతూనే ఉంటుందని. స్పిరిచువల్ గ్రోత్ ద్వారా ఆ సైకిల్ నుంచి బయటకు రావచ్చు. ఇప్పుడు గమనం అంటే ఏంటో తెలుసా మీకు? గమనం అంటే రిలీజియన్స్ అన్ని డీటెయిల్ గా డిఫరెంట్ గా ఉన్న ఒక విషయంలో మాత్రం ఆల్మోస్ట్ అందరూ అగ్రీ చేస్తారు, డెత్ అనేది కంప్లీట్ ఎండింగ్ కాదని. మరి ఎందుకు ఎవరో తిరిగి రాలేదు? ఇది చాలా కామన్ క్వశ్చన్ అనమాట. డెత్ తర్వాత లైఫ్ ఉంటే తిరిగి వచ్చి ఎవరో ఒకరు చెప్పాలి కదా అని. నిజంగా ఇది మంచి క్వశ్చనే, కానీ సమాధానం ఎవరికి తెలియదు. సైన్స్ ప్రకారం బ్రెయిన్ కంప్లీట్ గా షట్ డౌన్ అయిన తర్వాత మెమరీ స్టోర్ అవ్వడం ఇంపాసిబుల్, కాబట్టి ఇన్ఫర్మేషన్ తిరిగి రాదు. స్పిరిచువల్ బిలీఫ్స్ ప్రకారం డెత్ తర్వాత జర్నీ వేరే లెవెల్లో ఉంటది, కాబట్టి మనం ఇక్కడి నుంచే దాన్ని అబ్జర్వ్ చేయలేం. రెండు సైడ్స్ దగ్గర థియరీస్ ఉన్నాయి, ప్రూఫ్ అయితే లేదు. డెత్ కి ఎందుకు భయపడ్డం? మరి ఇక్కడ ఒక సైకలాజికల్ పాయింట్ అయితే ఉంది. మనం డెత్ ని భయపడతాం కదా, అన్నోన్ ని, తెలియని దాన్ని. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు డార్క్ రూమ్ లోకి వెళ్తే భయం వేస్తుంది, రూమ్ లో ఏం లేకపోయినా భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ ఏముందో మీకు తెలియదు కాబట్టి. డెత్ కూడా అలాంటిదే. డెత్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, అందుకే భయం. ఒక ఇంట్రెస్టింగ్ థాట్ అయితే కొంతమందికి వచ్చి ఉంటుంది కదా, మీరు పుట్టాక ముందు కోట్ల సంవత్సరాలు గడిచాయి, అప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు, ఏం పని లేదు, ఏం టెన్షన్ లేదు, ఏం ఫియర్ లేదు. కొంతమంది ఫిలాసఫర్స్ అంటారు డెత్ తర్వాత కూడా అదే సిచ్యువేషన్ ఉండొచ్చని, అంటే కంప్లీట్ సైలెన్స్, కంప్లీట్ నథింగ్నెస్. కానీ ఇది కూడా ఒక థియరీ మాత్రమే, ప్రూఫ్ అయితే లేదు. అసలు నిజం ఏంటంటే, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ దగ్గరికి వద్దాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? నిజం చెప్పాలంటే ఎవ్వరికి తెలియదు, సైంటిస్ట్ కూడా తెలియదు, రిలీజియస్ లీడర్స్ కి కూడా ప్రూవ్ చేయడం పాసిబుల్ కాలేదు. ఫిలాసఫర్ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, కానీ సర్టెనిటీ లేదు. కాబట్టి ఈ క్వశ్చన్ కి మోస్ట్ హానెస్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇంకా తెలియదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం డెత్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి చాలా టైం అయితే స్పెండ్ చేస్తాం కదా, కానీ మనం బ్రతికి ఉన్న ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మర్చిపోతాం. ఒక రోజున మనం అందరం చనిపోతాం, ఇది ఫ్యాక్ట్. కానీ ఆ రోజు వచ్చే వరకు ఎలా జీవించాలో మన చేతిలో ఉంది. మీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని అప్రిషియేట్ చేయండి, మీ డ్రీమ్స్ ని పర్సూట్ చేయండి, మీ లైఫ్ కి వాల్యూ అయితే క్రియేట్ చేయండి. ఎందుకంటే డెత్ తర్వాత ఏం జరుగుతుందో మనం కంట్రోల్ చేయలేం, కానీ డెత్ వచ్చే లోపు ఎలా
జీవించాలో మాత్రం మనం కంట్రోల్ చేయగలం. సో ఫ్రెండ్స్, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే క్వశ్చన్ ఇప్పటి వరకు క్లియర్ గా లేదు కాబట్టి సైన్స్ ఇంకా రీసెర్చ్ చేస్తుంది. రిలీజియస్ వేరే బిలీఫ్స్ అయితే చెప్తుంది, కానీ ఫైనల్ ట్రూత్ ఏంటంటే మిస్టేక్గానే ఉంది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.